సార్ ఇప్పుడు నా దగ్గర పక్కాగా రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, బట్ కానీ ఇప్పుడు నాది ఆ టైటిల్ డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ కూడా 22A వచ్చింది. సో నేను ఇప్పుడు ఏం చేయగలను? చూడండి, రిజిస్టర్డ్ డాక్యుమెంట్లో ఉంది కానీ ఇప్పుడు ప్రొహిబిటెడ్ ల్యాండ్లోకి వచ్చిందంటే ఫస్ట్ మనం దీనికి ఒక ప్రాసెస్ ఉందండి. అప్లికేషన్ మనం పెట్టాలి గవర్నమెంట్కి. ఓకే, సెయింగ్ దట్ నేను ఆల్రెడీ ఈ ల్యాండ్ రిజిస్టర్ చేసుకున్నాను, అప్పుడు ప్రొహిబిటెడ్లో లేదు, దీనికి కావాల్సిన అప్రూవల్స్ అన్ని గవర్నమెంట్ దగ్గర నేను తీసుకున్నాను, సో దయచేసి దీన్ని రెక్టిఫై చేయండి అని మనం అప్లికేషన్ పెట్టాలి గవర్నమెంట్కి. డెఫినెట్గా గవర్నమెంట్ విల్ టేక్ కేర్. సార్ ధరణిలో రానటువంటి ఈ విషయాలు భూభారతిలోకి రాగానే కొన్ని విషయాలు ఎందుకు వచ్చినాయి? ఈ యాక్ట్ ఎందుకు అమల్లోకి రావాల్సి వచ్చింది? చూడండి, ఇప్పుడు ఒకప్పుడు హైడ్రా కూడా అంత సీరియస్గా లేదు. అవును, అసలు హైడ్రానే లేదు. యా. సో ఇప్పుడు చూడండి, హైడ్రా వల్ల జనాలు తెలుసుకున్నారు ఎటువంటి ప్రాపర్టీ కొనాలి, ఎటువంటి ప్రాపర్టీ కొనకూడదని. ఇప్పుడు 22A యాక్ట్ వచ్చింది అంటే జనాలు ఇంకా అంటే కొనేవాళ్ళు ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు మనం ఏం చేయలేము ఇప్పుడు దానికి. దే హ్యావ్ టు ఫైట్ ఫర్ దర్ ప్రాపర్టీ. బట్ ఇది త్రూ అవుట్ ద స్టేట్ కదా? ఎస్, త్రూ అవుట్ ద స్టేట్ కాదు, 2 స్టేట్స్. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ పర్టికులర్ స్టేట్ గురించి ఇప్పుడు దాకా హైడ్రా మనం ఒక స్టేట్, ఐ మీన్ ఒక స్టేట్లో ఒక క్యాపిటల్ సిటీ ప్రాంతాన్ని గురించి మాట్లాడుతుంది. సో ఇప్పుడు త్రూ అవుట్ ద స్టేట్ కాబట్టి 22A. సో ఇప్పుడు కొనబోయే వాళ్ళు దయచేసి ఒక అగ్రిమెంట్కి వెళ్ళే ముందు లేదా ఒక టోకెన్ ఇస్తున్న ముందు లీగల్ చేయించుకోండి. ఇప్పుడు చూడండి, మనం ₹1,00,00,000 పెట్టి ఒక ప్రాపర్టీ కొంటాం, ఒక 10,000 ఇచ్చి మనం ఒక లీగల్ అడ్వైజర్ని హైర్ చేసుకోలేమా? హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆయన ప్రతిదీ కూడా చెక్ చేసి కొనాలా లేదనేది ఆయన చెప్పేస్తాడు. హ్యాపీగా తీసుకోండి అని అంటాడు. సో యూ బై ఇట్. లేదు ఇది ప్రొహిబిటెడ్లో ఉంది, జాగ్రత్త, మీరు ఏం పే చేయొద్దు అంటే యు ఆర్ సేఫ్, యువర్ మనీ ఈజ్ సేఫ్. సార్ దీన్ని టు ద బియాండ్ మ్యాక్సిమం ఎక్స్టెంట్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ 22A వల్ల ప్రజలకి లాభమా నష్టమా? అంటే ప్రాపర్టీ కొనాలనుకునే వాళ్ళకి ఇది ఎలాంటి దిక్సూచన ఇచ్చే అవకాశం ఉంటుంది? చూడండి, నేను నా ఆన్సర్ ఏంటంటే ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు కొంచెం జాగ్రత్త పడాలి. ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు చూసుకోండి, ఇది 22లో ఉందా లేదా. ఉంది అంటే దానికి నెక్స్ట్ సొల్యూషన్ ఏంటి? అది రాంగ్ ఎంట్రీ పడ్డదంటే రెక్టిఫై అవుతుంది. ఆల్రెడీ లేదు, మీరు ప్రొహిబిటెడ్ ల్యాండే కొన్నారంటే దాంతో గవర్నమెంట్ ఎలా డీల్ చేసి వాట్ ఆర్ ది పెనలైజేషన్ యూ హావ్ టు పే అవి మీరు తెలుసుకొని కట్టండి, క్లియర్ చేసుకోండి. ఫ్యూచర్లో కొనబోయే ప్రాపర్టీస్ నా సజెషన్ ఇందాక డిస్కషన్లో మీకు చెప్పాను, లీగల్ చేయించుకోండి. మీరు పర్సనల్గా స్టడీ చేయండి, అది సర్వే ప్రొహిబిటెడ్లో ఉందా లేదా. లేదు అనుకుంటే హ్యాపీగా కొనండి, లేదా లీవ్ ఇట్. తక్కువ రేట్కి వస్తుందని మీరు దయచేసి ఇన్వెస్ట్ చేయొద్దు. సార్ ఇదివరకు ఉన్నటువంటి రూల్స్ ఏంటి అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం ఫాలో అవ్వాల్సినటువంటి ఆ ప్రొఫార్మా ఎలా ఉండేది? ఒక ల్యాండ్ కానీ, ఒక ప్లాట్ కానీ, ఒక ఫ్లాట్ కానీ ఏదైనా ఓనర్షిప్ తీసుకోవాలి అనుకున్నప్పుడు రియల్ ఎస్టేట్లో ఎలా ఉండేది? ఇప్పుడు వచ్చినటువంటి మార్పులు ఏంటి? అదనంగా యాడ్ అయినటువంటి అంశాలు ఏంటి చెక్ చేసుకోవాల్సిన వాటిలో? ఎర్లియర్ నాకు తెలిసి ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ అంత సీరియస్గా ఉండేవారు కాదండి. ప్రాపర్టీ చూసేవారు, నచ్చేది కొనేసేవారు అంతే. ఈ ప్రొహిబిటెడ్ ల్యాండ్ అని, 22A యాక్ట్ అని, హైడ్రా అని, ఈ టెన్షన్స్, ఈ జమాలో ఏమీ ఉండేది కాదండి. అప్పట్లో అంత అవేర్నెస్ లేదు ఆఫ్ కోర్స్ ఈ రియల్ ఎస్టేట్లో. అమ్మ నాకు 20 లక్షలకి 15 లక్షలకే ఫ్లాట్ వచ్చిందని కొనేశారు చాలా వరకు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎంతవరకు ఇది జరుగుతుంది? చూడండి, నేను చాలా ప్రాపర్టీస్ చూశాను. ఇక్కడ లేక్ ఉంటుంది, లేక్కి జస్ట్ ఒక 10 మీటర్స్ 20 మీటర్స్ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్. లేక్ వ్యూ అపార్ట్మెంట్ ఉండొచ్చు, కానీ దానికి ఒక డిస్టెన్స్ ఉంటుంది. ఈ FTL అంటారు, అవును, ఫుల్ ట్యాంక్ లెవెల్ అని. ఆ 100 మీటర్స్ లేకపోతే 100 ఫీట్ ఆ గ్యాప్ ఇచ్చి మనం కన్స్ట్రక్ట్ చేసాం అనుకోండి, ఎవరో టచ్ చేయరు మనకి. ఓకే, ఈ బౌండరీస్ లోపల మనం కన్స్ట్రక్ట్ చేసాం అనుకోండి, డెఫినెట్గా వీ హ్యావ్ టు ఫేస్ ది సర్కమ్స్టాన్సెస్. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కూడా. సో ఒకప్పుడు చూడండి, పంచాయతీ ఉండేది మనకి హైదరాబాద్లో. పంచాయతీ అనేది ఉండేది, ఇప్పుడంతా మున్సిపల్ చేయిస్తారు. పంచాయతీలో చాలా దారుణాలు జరిగాయండి. నచ్చింది సైన్ చేశారు, లేని పర్మిషన్స్ ఇచ్చేశారు. 3 ఫ్లోర్స్ పర్మిషన్ తీసుకొని 5 ఫ్లోర్స్ కాదు 7 ఫ్లోర్స్ కట్టారు. సో ఇలా చాలా జరిగాయి అన్నమాట. సో అప్పుడు గవర్నమెంట్ అంత స్ట్రిక్ట్ లేదు. సో ఇప్పుడు అవి జరగకూడదు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఇనిషియేషన్. లేదు ఇలా ఇక పైన జరగకూడదు.